అల్లం పేస్ట్, చిన్న సైజు టమోటాలు 2, డ్రై జీడిపప్పు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, జీడిపప్పు ఈ మూడు రకాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకంటే లేదు. అలాగే గసగసాలు ఇవన్నీ ఇందులోకి వేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే చెక్క లవంగం వాడలేదు, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. నేను చెక్క లవంగం వాడకుండా చేస్తాను మసాలా. ఏం కర్రీ చేస్తానని చెప్పలే కదా ఫ్రెండ్స్. ఆలుగడ్డ కర్రీ. గడ్డ హాఫ్ గడ్డ 4 పాయలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత చిన్నగా తరుక్కోవాలి. ఇంత చిన్నగా తరుక్కున్నామంటే తొందరగా ఉడుకుతుంది, కర్రీ కూడా ఫాస్ట్గా అవుతుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు ఆనియన్ 1, చిన్న సైజు టమాటాలు 2. దీంట్లోకి 2 టమాటాలు వేసుకున్నా, తిరగవాతకు 1 వేసుకున్నా. తిరగవాతకు 1 ఆనియన్, ఒక మసాలాకు 1 ఆనియన్ ఫ్రెండ్స్. గసగసాలు వేసుకున్నా. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. మీ ఇష్టానికి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, పిస్తా కానీ, ఇట్లా మీకు ఏది నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే వేసుకొని మిక్సీకి వేసుకుందాం రండి. బాండ్లీ హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులోకి ఆయిల్ వేసుకుంటాం. 2 స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాం. ముందుగా తిరగవాతలేక ఆనియన్స్ వేసుకుంటున్నాం. మీకు నచ్చితే చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయడం లేదు, ఓన్లీ టమాటో ఆనియన్స్ మాత్రమే వేయించుకుంటున్నా. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎండాకాలం కాబట్టి మసాలాలు ఎక్కువ వేయడం లేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాం. అలాగే ఇందులోకి టమాటో వేసుకుంటున్నాం. టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా ఆలు మసాలా కర్రీ ఫ్రెండ్స్. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా మెత్తగా మిక్సీకి వేసుకునేళ్ళు ఫ్రెండ్స్. ఇంత మెత్తగా ఉంటే అంత కమ్మగా ఉంటుంది టేస్ట్. కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవడంలో ఒక్క రవ్వ వేసుకున్నాం అంతే. ఎర్రగడ్డ టమాటో దగ్గర ఉండి చూసుకుంటూ కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మాడింది అనుకో టేస్టే చెడిపోతుంది. అయితే మగ్గిపోయిన ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులోకి వేసుకుంటుంది. జీడిపప్పు, టమాటో పేస్ట్, ఆనియన్ 3 వేసిన పేస్ట్ ఇందులోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మసాలా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం ఫ్రెండ్స్. అడుగు అనేది మాడకుండా కొద్దిగంత వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మసాలా ఉడుకుతుంది, అడుగు అనేది మాడకన్నా ఉంటుంది ఫ్రెండ్స్ కొద్దిగంత వాటర్ వేస్తే. 1 స్పూన్ ధనియాల పొడి. నేను ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం ఎక్కువ ఉంటుంది ఇది. అలాగే చిటికెడంత పసుపు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. నచ్చితే ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయడం లేదు, మామూలుగానే ఎలా ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. పాల మీద మీగడ కానీ ఇలా ఏ ఉంటే అవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఏం వేయడం లేదు, న్యాచురల్గా సింపుల్గా చేసుకుంటున్నాను. ఇదే స్టైల్లో ఆలుగడ్డకు బదులు మీరు చికెన్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఆలుగడ్డ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే ఫ్రెష్ బఠానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా ఎండి బఠానీలు ఉన్న నైట్ నానేసుకొని తెల్లవారు ఇలా కూరలోకి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అవైతే 1 గంట ముందే నానేసుకునేసి ఉడికించుకొని ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. డ్రై బఠానీ ఉంటే ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాం. ఇందులోకి సరిపడిన వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆలుగడ్డ మునిగేంత వరకు మాత్రమే వేసుకుంటున్నాం. మరీ ఎక్కువ వేస్తే కూడా సప్పగా అయిపోతుంది కూర. ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది. అక్కడక్కడ నల్లగా ఉండే ఏంటివేనో అనుకుంటానేమో ఫ్రెండ్స్, ఆనియన్స్ అక్కడక్కడ మాడినాయి. ఒక్కొక్క ఆనియన్స్ అవి పైకి తేలినాయి మాడినట్టు. ఒకసారి ట్రై చేసి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసిన ఇది మళ్ళీ 2వ సారి చేస్తున్నా. సింపుల్ అండ్ టేస్టీ ఆలుగడ్డ మసాలా కర్రీ ఫ్రెండ్స్. పొట్టకు మాత్రం చాలా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలుగడ్డ కర్రీ తింటే మసాలాలు ఎక్కువ వాడలే కాబట్టి, సింపుల్గా చేసినాం కాబట్టి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసినాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.